అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6-7 వచనాలు. నేను ప్రయాణం చేయించు దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చెట్టు ప్రకాశించాను. కాబట్టి నేను ప్రయాణం చేస్తూ వచ్చినాను. మధ్యాహ్న కాలమందు అనగా బాగా ఎండ వేడిగా ఉండ వచ్చినప్పుడు ఆకాశం నుంచి గొప్ప వెలుగు అకస్మాత్తుగా మనం వెలుగుదాము. ఈ యొక్క దేవుడు దర్శనాన్ని ఇచ్చిన తరువాత పౌరుడు అనేకమైన పత్రికలు రాస్తూ వచ్చాడు, సువార్త దండయాత్రలు చేస్తూ వచ్చాడు. అపోస్తలుల కార్యములు అతని సంఘాలు ఇలా మనం ఉండాలంటే కారణం ఏంటంటే ఆ దినాల్లో అపోస్తలుల పౌరులను దేవుడు వాడుకొని ఆయన యొక్క సువార్తను, ఈ సువార్త ఎలా ప్రకటించబడాలో అపోస్తలుల పౌరులను వాడుకుంటూ వచ్చాడు. ఆయన ఖండాంతరాలు దాటి ఆ దినాల్లోనే సువార్తను ప్రకటించిన వాడిగా వచ్చాడు. అనేకమైన సంఘాలను కట్టి ఆ సంఘాలలో బోధించి ఆ సంఘాలకు పత్రికలు కూడా రాసిన వాడిగా వచ్చాడు. ఆ పత్రికలే మనకు క్రైస్తవ జీవితానికి దిక్సూచిగా ఈ దినాన్ని కూడా పనిచేస్తూ వస్తామని. దినాన్ని మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం అంటే అపోస్తలులైన పౌలు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడి నుంచి ఆరంభమైన పరిచయం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే వస్తుంది. కాబట్టి మధ్యాహ్నపు వేళ మాట ఏంటంటే ఆయన దర్శించినటువంటి సమయము ఈ ఎండవేళ ఏం చూపిస్తుందంటే 26వ అధ్యాయము 19వ వచనం చదువుతాము. 26:19 అపోస్తలుల కార్యములు 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శించిన తరువాత, మధ్యాహ్నం వేళ దర్శించిన తరువాత పౌలు ఏ రోజు కూడా వెళ్ళి చూడలేదు. పౌలు ముందుకే వెళ్తా వచ్చాడు. ఒక మాట అన్నాడు, వెనుకను మరచి ముందున్న వాటి కొరకై వేదికపడుచున్నాడు అన్నాడు. అంతేకాదు ఒక మాట పర్యామ మాట అంటాడు, క్రీస్తు కొరకు నేను ఎందుకు పట్టబడితేనో దాన్ని తెలుసుకున్న వల్ల నేను గురి ఎంతకే ఉన్నాను అన్న మాట ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకోటి అంటాడు, ఆయన పునరుద్ధానము ఎరువు నిమిత్తము అంటాడు. ఆయన పునరుద్ధానము ఎరువు నిమిత్తమును ముందుకే వెళ్తాను. ఇంకో మాట అంటాడు, ఏమన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎవరంటారండి మా మాట? ఎవరు కదా ఈ మాటలు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక జీవించేవాడను నేను కాదు, ఎవరు జీవిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు జీవిస్తూ వస్తున్నాడు. ఈ రోజు కూడా దర్శించిన తరువాత ఆయన వాక్యానికి కానీ ఆయన మాటకి కానీ దేవుడు చెప్పినటువంటి ఏ బోధన కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి బోధిస్తూ వచ్చిన ప్రతి మాటకు విధేయుడిగానే ఉంటా వచ్చాడు తప్ప అవిధేయుడిగా జీవించలేదు అని. ఈరోజు మన వైపు ఎలా ఉంటుంది? విధేయుడిగా ఉంటున్నామా, అవిధేయుడిగా ఉంటున్నామా మనం చూసుకుంటున్నామా? ఆయన ఏ రోజున కూడాను నేను నాకు కలిగిన దర్శనానికి అవిధేయుడు కాను, నేను జారిపోను, పడిపోను. ఎంతమంది మనతో పాటు దర్శనం ఉంటారు? ఎంతమంది ఆరంభంగా వచ్చి ఉంటారు? ఎంతమంది 31st ఏజ్కి మన చర్చిలో వస్తారు? ఏది వాళ్ళంతా? అందుకని పౌలు అంటున్నాడు, నేను అవిధేయుడను కాను. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉంటున్నాము? ఈ ఎండ మనకు, లేకపోతే మధ్యాహ్నం మనకు బోధించంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఎలా ఉంటున్నాము అని ఆయన వాక్యానికి లోబడిన వాడిగా వస్తున్నామా, విధేయులు చెబుతున్నామా, లేకపోతే విధేయులుగా ఉంటా వస్తున్నామా అనేది పరిశీలన చేసుకుంటూ రావాలి. అందుకని పౌలు అంటున్నాడు, మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందగా పోదుము. ఎవరు విమర్శించుకోవాలి? మనం విమర్శించుకోవాలి. ఎంత విమర్శించుకోవాలి? ఎంత దూరంగా విమర్శించుకోవాలి. కాబట్టి పౌలు ఆయన చెబుతూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటున్నాడు. ఈయన స్థానంలో వచ్చాడు, ఎలా రాగలిగాడు? అందుకే ఈ పనిలో మనకు ప్రతి వారం కూడా మనం ముందుంచబడుతుంది. కారణం ఏంటంటే మనం కూడా మాట చెప్పాలని ప్రభావం కోరుకుంటామండి. ఆయన మన మధ్యలో ఉండి, ఆయన మనతో ఉండి, మన లోపల ఉండి ఆయన రూపంలోకి రావాలండి. ఆయన రూపాన్ని సంతరించుకోవాలండి.
ఈ లోకంలో ప్రభు దేవుడి మీద ప్రదర్శించి దేవుడు ఆనందించాలని క్రీస్తు ప్రభు. నేను త్యాగం చేసి కష్టపడి నా రక్తమంతను చిందించి నా చెమటమంతను చిందించి నీటి బొట్టును కూడా రక్తాన్ని కాదు నాలో నీటిని కూడా ఇచ్చాను. ఇచ్చి తయారు చేసినటువంటి సంఘము దీనిపైన ఎంత కష్టపడుతుంది, ఎంత త్యాగం చేస్తుంది. ఒకసారి అంటారు బిడ్డల్ని మీరు బాగు చేయడానికి ఎంత కష్టపడ్డారు, కష్టపడ్డ వారి గురించి మాట్లాడతారు కదా. కొంతమంది కష్టపడతా ఉంటారు, రాత్రి పొగనాన్ని కష్టపడతా ఉంటారు, కష్టపడి వాళ్ళు పెద్దవారిగా చేస్తూ ఉంటారు కదా. వారి గురించి ఎంత కూడుతాం. దేవుడు తండ్రి స్థానం ముందు కుమారుడు క్రీస్తు ప్రభు వాళ్ళు ఆయనే తండ్రి, ఆయనే దేవుడు, ఆయన ఎలా మనం ప్రదర్శించాలనుకుంటా ఉన్నాడు. అందుకని పౌరులు రాస్తారన్నమాట. ఏమన్నాడు? అది మంచం మడుట డాలు అటు వంటి ఏదీ లేకుండా నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైన సంఘంగా క్రీస్తు నిలబెట్టాలని ఆయన మొదటి స్థానంతో మనం బయటపడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి దినము మనం చూస్తున్నాడు. ఇంకా ఎలా ఉండవస్తున్నాం, అవిధేయత ఉండదా పరిస్థితి తీసుకోవాలా. ఇక్కడ ఎన్నో వాక్యాలు ఎంతో మంది చెప్తా ఉంటారు. ఓకేనా, చెప్పడం వలన కాదు, కానీ మనము చెప్పేటటువంటి వినే మనందరం క్రీస్తు బిడ్డలుగా ప్రతి దినం కూడా ఎలా ఉండవస్తున్నాం, అవిధేయతగా ఉంటున్నాము అనేక మార్గం పరిశుద్ధాత్మ మనకు చెప్తా ఉంటాడు. మీరు వాటిలో ఆ విధంగా ఉండదు కదా, ఈ విధంగా చేస్తున్నారంటే కానీ మనం ఏం చేస్తాం, అలాగే విడుదల ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని రెండవ సాక్ష్యం, రెండవ ఎండ మనకి ఏం బోధిస్తుంది అంటే తప్పిపోకు. దేవుడు దర్శిస్తే ఎలా తప్పిపోతాం? ఆ దర్శనం నడిపిన విధమైన కాలం. ఒక మనుషుడు పంజాబ్లో సిక్కు మతంలో లేకపోతే కుటుంబంలో జన్మించి దేవుడు దర్శించిన తర్వాత ఆయనకు ఈ లోకము ఏమాత్రం ఇష్టం లేకపోతే కుటుంబము లేకపోతే భార్య కొన్ని పట్టుకోగలిగాడు. దేవుడితో నాతో కలిసి వస్తున్నారండి, దేవుడు వద్దనుకుంటే మీరు నన్ను కూడా వద్దనుకోనండి అనే దేవుడు చూస్తూ వచ్చాడు. ఆయన కలిగిన దర్శనం ఎంత ప్రధానమైనదో ఆయన అలాగే దేవుడు పనిచేస్తూ వచ్చాడు. చివరి వరకు విధేయతలో ఉండవచ్చాడు. ఇది మనందరం కూడా అవర్గ మనిషిని విధేయత ద్వారా మనకు సువార్త అందించబడి మాన మనసు రక్షణ యథార్థమైనటువంటి క్రీస్తు సంఘం యొక్క దర్శనంలో ఉన్న ప్రభు దయచేస్తూ వచ్చాడు. అది విధేయత అంటే మనం ఎలా ఉంటున్నాం, విధేయతగా ఉంటున్నామా అవిధేయతగా ఉంటున్నామా అని పరీక్ష చేసుకోవాలి. దీనిలో చాలా అవసరం. విధేయత చాలా తక్కువ. విధేయత లేకనే సంఘాలు ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. కుటుంబం ఉంటే తండ్రి విధేయులుగా ఉంటే బిడ్డలు భార్య ఎవరు తెలివికలా ఉంటే తెలివినటువంటి వారు శ్రేష్ఠమైన అనుభవం కలిగిన వారు భార్యను పర్లేదు ఉన్నప్పుడు లోపడాలి. అలా కాకుండా ఎవరికి వారిగా మనము ఇష్టం వచ్చినట్టు వెళ్ళామనుకోండి ఏమవుతుంది చెప్పండి. నేను ఏమంటాను తెలియదు, సాధారణమైన సంగతి ఒక్కరు చెప్పినా నిశ్చయంగా ఉంటుంది. ఇంకా అందులో ఏమైనా కుదరదు. విధేయత లోపిస్తూ వస్తుంది. ఆయన అంటున్నాడు, నేను అవిధేయతను కాను. అవిధేయత వస్తుంది కాబట్టి మనము ఎందుకు వస్తుంది అవిధేయత? ఎందుకు వస్తుంది చెప్పండి? క్రీస్తుని చూడలేదు కాబట్టి, క్రీస్తుని దర్శించలేదు కాబట్టి అనేక మంది అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత విశ్వాస జీవితంలో ఎంతో మందికి వచ్చిన తర్వాత కూడా పడిపోతూ ఉంటాయి. అదే వాటి ఐడియాలజీ అంటారు, అదే వాటిని ముందున్న వాటిని అంటారు. ఎంత విధేయత చూడండి. అందుకని గుర్తుపెట్టుకుంటూ రావాలి. మనం ఎలా మౌన పరీక్ష ఆత్మీయ జీవితంలో ఇంకా ఎప్పుడుంటా మనం లోకమే కథనం చేస్తుందా, శరీరమే నడిపిస్తూ ఉంటుందా, మన యొక్క మనస్సు నడిపిస్తూ వస్తుందా, లోకం నడిపిస్తూ వస్తుందా, దేని బట్టి నడిపిస్తున్నామా అనేది ప్రశ్న. మొదటి దినాలలో లేరు వాళ్ళన్నింటినీ తెలుస్తూ వచ్చారు. వాళ్ళ ఆస్తులు సైతము వాళ్ళు లక్ష్య పెట్టుకోవాలి. కానీ దినాల్లో సగం చాలా వివేకవంతంగా మారిపోతా వచ్చింది. తిరుగుతాట పెరిగిపోతా వచ్చాయి. క్రీస్తుని బయటపెట్టి సంఘం మాత్రం లోపల క్రీస్తుని గురించి బోధ చేస్తూ ఉన్నటువంటి సంఘాలను మనం చూస్తూ ఉంటాం. మన సహవాసమే కాదు, అన్ని సంఘాలు దినాల్లో సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా ఇంకొక క్రీస్తు యొక్క దర్శనము లేకపోతే క్రీస్తు యొక్క మరోసారి పాల్గొన అవసరంగా ఉంటుంది. నా మనసంగతి ఏంటి?
ఎన్ని మార్లు పడిపోతున్నాం, ఎన్ని మార్లు అవిధేయతగా వస్తున్నాం, ఒప్పుకున్న పాపం ఎన్ని మార్లు చేస్తుంటాం. ఇదేనా అని అందుకని ఎండ మనకు బోధిస్తూ ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోకు, వెనక్కి వెళ్ళిపోతావేమో, వెళ్ళిపోయిన రోజు దేవుడు వస్తాడేమో కదా. 10 మంది క్యారీలు ఉన్నారు, జస్ట్ అయిపోయింది వచ్చాడు. కొంచెం లేట్గా వస్తే వారు కూడా ఆయన తెచ్చుకొని ఉండేవాడు. ఈ మధ్య సమయంలో వచ్చాడు, ఏమో ఒకవేళ అదే బలహీనతలు ఉంటాయి, అదే జారిపోయిన స్థితిలో ఉంటే దేవుడు వస్తాడు. అప్పుడే వస్తాడు, వస్తే ఏంటి మన పరిస్థితి. అందుకే బోధిస్తూ ఉంటుంది, అవి దేవుడు దర్శించాడు కదా, దేవుడు ఆత్మ మన మీద ఉంది కదా, ఇది మాత్రం అడిజడిగా జీవిస్తూ ఉంటావు అని చెప్తా ఉంటుంది అన్నమాట. కాబట్టి అవి ఉండకూడదు.